ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. రాజధాని పునర్నిర్మాణ సభా వేదిక మీదకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సన్మానించారు. శాలువా కప్పి అనంతరం ప్రత్యేక జ్ఞాపికను సీఎం, డిప్యూటీ సీఎం ఆయనకు బహూకరించారు. అయితే అమరావతి సభలో ఇంట్రెస్టింగ్ సీన్ ఒకటి కనిపించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తి చేసుకుని తిరిగి వెళ్తున్న సమయంలో వెనక్కి పిలిచిన ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ చేతికి బహుమతి అందించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు 60,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కు మోదీ అభినందనలు తెలిపారు. మొదటగా సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లు కురిపించాడు ప్రధాని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం ఉందని, అమరావతి నగర నిర్మాణం 3 ఏళ్లలో పూర్తవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. అమరావతిలో తలపెట్టిన అభివృద్ధి ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ జీడీపీ గణనీయంగా పెరుగుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పూర్తి చేస్తాం. ఒకప్పుడు ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్ 900 కోట్ల లోపే ఉండేది. ఇప్పుడు ఒక ఏపీకే 9,000 కోట్ల రూపాయల రైల్వే నిధులు కేటాయించాం. ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతోంది. రైల్వే ప్రాజెక్టులతో రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరుగుతోంది. ఇది ఆర్థిక, పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ భారత అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రంగా ఉంది. శ్రీహరికోట నుంచి జరిగే ప్రతి రాకెట్ ప్రయోగం యావత్ దేశవాసులను ఉత్తేజం కలిగిస్తోంది. నాగయ్యలంకలో DRDO మిస్సైలింగ్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇది భారత రక్షణ, పరిశోధన రంగానికి మరింత ఊతమిస్తోంది. ఇవి కేవలం శంకుస్థాపనలు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, వికసిత్ భారత్ కు నిదర్శనాలు. ఒక స్వప్నం సాకారం అవుతుందనే విషయం కళ్ళ ముందు కనిపిస్తోంది. ఒక ఉత్తమమైన పనిని ప్రారంభించాలన్నా, దాన్ని మెరుగ్గా, వేగంగా పూర్తి చేయాలన్నా దేశంలో ఒక చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని నరేంద్ర మోదీ అన్నారు. దుర్గా భవానీ కొలువైన పుణ్య భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు మోదీ. మన ఆయుధాలే కాదు, ఐకమత్యమే మహాబలమని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని మోదీ వెల్లడించారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు యోగా దినోత్సవం రోజున ఏపీలో పర్యటిస్తానని నరేంద్ర మోదీ అన్నారు. ఏపీ సరైన మార్గంలో నడుస్తుందని, సరైన వేగంతో దూసుకెళ్తుందని ఆయన తెలిపారు. రాజధాని పనులతో పాటు 58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి సభా వేదిక నుంచే శంకుస్థాపన చేశారు. వీటిలో 49,040 కోట్ల విలువైన అభివృద్ధి పనులను రాజధాని అమరావతిలో చేపడతారు. 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు కూడా ఈ సందర్భంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.